అండి, అందరికీ నమస్తే. ఈరోజు నేను బియ్యంతో పునుగులు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఇది చాలా బాగుంటాయి. మనము ఇంట్లో అందుబాటులో మనకు శనగపిండి కానీ బియ్యం పిండి కానీ ఏదైనా లేనప్పుడు అప్పటికప్పుడు ఇలా ఈజీగా చేసేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ పునుగులను ఎలా వేసుకుందామో చూసేద్దాం. ఒకవేళ మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కండి. ఇప్పుడు మనము పునుగులు ఎలా వేసుకోవాలో చూసేద్దాం. దానికోసం ముందుగా ఒక 1 కప్పు ఇవి కంట్రోల్ బియ్యం అండి. ఈ కంట్రోల్ బియ్యం తీసుకొని శుభ్రంగా మనము వీటిని వాష్ చేసేసుకోవాలి. ఇలా గిన్నెలో వేసేసి ఒక 2-3 సార్లు చక్కగా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న ఈ బియ్యంని ఒక ½ అన్ అవర్ వరకు మనము బాగా నానబెట్టేసుకోవాలి. ఇలా ½ అన్ అవర్ తర్వాత వీటిని మనము చక్కగా వడకట్టేసి ఒక గుడ్డలో పల్చటి గుడ్డలో వేసేసి వాటర్ అంతా వడగట్టి ఆ బియ్యంని మనం మిక్సీ జార్లో వేసేసుకొని బాగా మిక్సీ పట్టేసుకోవాలి. కొద్దిసేపు ఒక 1 మినిట్ అలా పట్టిన తర్వాత ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చి వేసేసుకోవాలి. నేను ఇక్కడ ఒక 6 పచ్చిమిర్చి తీసుకున్నానండి. 6 పచ్చిమిరపకాయలను ముక్కలుగా కట్ చేసి ఇందులో వేసి కాస్త జీలకర్ర కూడా వేసేసుకొని మనము మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా పట్టుకోవడం వల్ల పచ్చిమిర్చి కొద్దిగా కోర్సుగా మెదుగుతాయండి. అలా ఉంటే మనకి మధ్యలో తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ మిక్సీ పట్టిన ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి వేసేసి అందులోకి కరివేపాకు, కొత్తిమీర, కాస్త వాము కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుందండి. కాస్త రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసుకోవాలి. చిటికెడు సోడా కూడా వేసేసుకోవాలి. ఇలా వేసి ఒక స్పూన్తో అంతా కలిపేసుకోవాలి. కలిపేశాక ఒక 5 మినిట్స్ వరకు అలా పక్కన పెట్టేస్తే మనము అది బాగా ఇలా పులిసినట్టుగా అవుతుందండి. మనకు బజ్జీలు వేసుకుంటే చాలా బాగా పొంగుతాయి. ఇలా ఒక 5 మినిట్స్ మనము పక్కకు పెట్టేసుకొని ఆ లోపల స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకోవాలి. ఇలా ఆయిల్ హీట్ ఎక్కాక ఇప్పుడు కొద్దిగా మనము పిండి మిశ్రమాన్ని ఇలాగా వేసేసుకోవాలి. ఇలా వేసుకున్నామంటే మనకి వేడిగా బియ్యం పునుగులు రెడీ అయిపోతాయండి. చాలా సాఫ్ట్గా, చాలా టేస్టీగా, చాలా బాగున్నాయండి. చూసారా, ఇలా మనము ఇలా అన్నింటినీ వేసేసుకున్న తర్వాత మనము టమాటా కెచప్తో సర్వ్ చేసుకున్నామంటే చాలా యమ్మీగా ఉంటుంది ఫ్రెండ్స్. టమాటా కెచప్ని మేము ఎలా ప్రిపేర్ చేశానో డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టాను, కావాలంటే చెక్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి అందరికీ షేర్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.